తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా యూరియా చుట్టూ కాళేశ్వరం నివేదిక చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఇవాళ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. మొదటి రోజు కూడా ప్రతిపక్ష నాయకులంతా కూడా యూరియా కోసం అసెంబ్లీ ముందు లొల్లిపెట్టిరు. రైట్, ఒక్కసారి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేద్దాం. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతమ్మ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి చూడండి వీడియో. రైట్, ఇది ఇవాళ అసెంబ్లీ ముందు గణపతి బొప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి బీఆర్ఎస్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి ఆందోళన. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంత గారు. సో గజ్జల కాంత గారు ఎట్లా చూస్తారు? వైపు అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. మొదటి రోజు సంతాప తెలియజేసినటువంటి పరిస్థితి మాగంటి గోపినాథ్కి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఇంకోవైపు కాళేశ్వరం నివేదిక మీద హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసిండు. కాళేశ్వరం నివేదికను మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టొద్దని ఎట్లా చూస్తారు? ఏం మాట్లాడతారు? మొదలు మాగంటి గోపినాథ్ గారికి, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించిన శాసన ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ మరి ఇయర్లో మరి కేటీఆర్, హరీష్ రావు అనవసరంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటూ, ఆరోపణలు చేయడం కోసమే అసెంబ్లీకి వచ్చారు వాళ్ళు. మరి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళకు మరి మెదడు ఉందా లేదా, వీళ్ళకు అసలు మనుషులా కాదన్నది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు అంటే ఇటు కేటీఆర్ అంటోడు ఎమ్మెల్యే, ఇంతకుముందు మాజీ మంత్రి. హరీష్ రావు అనేటోడు అంతకుముందు మంత్రి, మళ్ళా ఎమ్మెల్యే, మళ్ళా గవర్నమెంట్లో 2 సార్లు మంత్రి. మరి వాళ్ళకు అసలు అవగాహన ఉండి మాట్లాడుతుండ్రా? వీళ్ళకు అసలు పిచ్చినా కొడుకులా వీళ్ళు? అసలు ఏంటిది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. అసలు వీళ్ళు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అనేది వీళ్ళకు అసలు ఆలోచన ఉందా? ఉన్నోడైతే అట్లా మాట్లాడాడు. యూరియా వాస్తవానికి తెలంగాణలో రైతులను తప్పుదో పట్టియడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బ్రహ్మాండమైన వర్షాలు వస్తున్నాయి భగవంతుని దయ వల్ల. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగుపెట్టడం, మా మంత్రులు అడుగుపెట్టడం, మా అయ్యగారు, మా శ్రీధర్బాబు గారు ఈ రాష్ట్రంలో మరి పూర్తిగా అడుగుపెట్టడం, మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, మా మంత్రులందరూ కూడా పాపం అడుగుపెట్టడం. మా ముఖ్యమంత్రి గారు భగవంతుని నమ్ముతాడు. ఆ భగవంతుడు ఆశీర్వదించాడు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు వచ్చాయి. ఆ వర్షాలు పడ్డ సంతోషంలో రైతులందరూ ఉన్నారు. వాళ్ళందరూ సాగు చేసుకుంటున్న భూములన్నీ సాగు చేసుకుని అన్ని పంటలు కూడా వేసుకున్నటువంటి తరుణంలో ఈ మూర్ఖులు కేటీఆర్, హరీష్ రావు అనేటోడు యూరియా గురించి మాట్లాడుతున్నాడు. యూరియా గురించి ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు, మా ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మోడీ గారిని, అక్కడ అమిత్ షా గారిని, కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి ఖచ్చితంగా యూరియా ఇవ్వాలే, మా తెలంగాణ రైతులకు ఖచ్చితంగా యూరియా కావాలని చెప్పి ఎప్పటి నుండో మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర మంత్రులతో. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో నిరసన తెలియజేశారు. పార్లమెంట్లో నిరసన తెలియజేసి ఖచ్చితంగా మా తెలంగాణ రైతులకు యూరియా ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లోనే నిరసన తెలియజేసి, అది ఖచ్చితంగా మాకు యూరియా ఇవ్వాల్సిందే, ఇచ్చేదాకా మేము ఇక్కడ నుండి లేవము అని చెప్పి పార్లమెంట్లోనే గొడవ చేసుకుంటూ నిరసన తెలుపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి
మా కాంగ్రెస్ ఎంపీలు. మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు, కేంద్ర మంత్రులతో మాట్లాడారు. మరి ఇంత జరుగుతుంటే అరే లుచ్చానా కొడుక కేటీఆర్ హరీష్ రావు మీకు తెలియదా, ఇంత అవగాహన లేకుండా ఉంటారా? ఇది కేంద్రం ఇచ్చే పరిస్థితి. యూరియా ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. రాష్ట్ర పరిధిలో యూరియా తయారు చేయరు. అరే లుచ్చానా కొడుకులారా గింత కూడా మీకు అవగాహన లేకపోతే ఇంకేం చెప్తాము? ఏం ఆలోచన ఇది అసలు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుడు కాదరా నాయన. మీరు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు బుషుడికి మీరు కేంద్ర ప్రభుత్వం కదా ఇచ్చింది యూరియా. మీరు 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నారు, ప్రభుత్వము 10 ఏళ్ళు నడిపించారు గతంలో. అప్పుడు ఎవరిచ్చారు యూరియా? కేంద్ర ప్రభుత్వమే కదా. కానీ ఎటువంటి కొరత లేకుండా రైతన్నలకు ఇబ్బంది లేకుండా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు యూరియా ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు కేటీఆర్. ఒకటి ఎవడ ఏ గాడి కొడుకే ఎవడన్నది లంబడి కొడుకులను మళ్ళీ అబద్ధాలు మాట్లాడద్దు. ఇయ్యలో రైతులు ఆనాడు రైతులు చనిపోయారు లైన్లో ఉండి యూరియా కొనుగోలు చేసుకోవడానికి వెళితే రైతు చనిపోతే వాడెవడు వ్యవసాయ శాఖ మంత్రి ఎవడో నిరంజన్ రెడ్డి ఎవడో ఉండే, అతను ఏమన్నాడంటే అవును చనిపోతారు, సినిమా టిక్కెట్లకు సినిమా చూడడానికి పోతే టిక్కెట్లు తీసుకుంటే కూడా లైన్లో ఉండి టిక్కెట్లు తీసుకుంటే కూడా తొక్కిసలాటలో చచ్చిపోయినరు అంటే రైతులను సినిమా టిక్కెట్లు తీసుకునేటువంటి వాళ్లకు పోల్చిండు ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అనేటోడు. ఆనాడు వాళ్ళు కూడా అప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులు యూరియా అందక చనిపోయినరు. దాన్ని గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు. ఇది కేంద్రం ఇస్తుంది. ఆనాడు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది యూరియా. ఆనాడు యూరియా అందక రైతులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది 10 ఏళ్లలో. అది గుర్తు చేస్తున్నా. మీరు టైం మీద ఎప్పుడు ఏదో 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు యూరియా టైం మీద తీసుకొచ్చి ఇచ్చినట్టు ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారో? ఎంతమంది రైతులు చనిపోలేదు అప్పుడు? అందుకోసమని మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి. మీకు దమ్ముంటే కేటీఆర్ ఇయ్యలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర మంత్రులు, మా ఎంపీలు పార్లమెంట్లో కొట్లాడినరు, పార్లమెంట్లో నిరసన తెలిపారు. మా ఎంపీలందరూ కేంద్ర మంత్రిని కలిశారు, ఖచ్చితంగా మాకు ఇంత రావాలి అని చెప్పి మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు ఒక దిక్కు మోసం చెప్తున్నాడు. ఇయ్యలో అమిత్ షా గారు అక్కడ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతులను పట్టించుకుంటలేదు. ఇయ్యలో 50 మెట్రిక్ టన్నుల యూరియా పంపిస్తామని చెప్పి 35,000 మెట్రిక్ టన్నుల యూరియాని పంపించారు. అదేవిధంగా ఇంకా 2,15,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి మనకు. అది ఇవ్వడం లేదు బీజేపీ వాళ్ళు. ఇక్కడ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మాట్లాడతలేడు, ఆడ మేది బండి సంజయ్ మాట్లాడతలేడు, 8 మంది ఎంపీలు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. అసలు రైతుల మీద వాళ్ళకి ప్రేమ లేదు. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అసలు తెలంగాణ రైతుల గురించి పట్టించుకుంటలేడు. వాళ్ళ మీద యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీలంతా యుద్ధం చేస్తున్నారు. ఎంపీలేమో పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నారు, యూరియాను కావాల్సిందని తీసుకొస్తున్నారని మీరు చెప్తారు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అసెంబ్లీ దగ్గర తెలిపిన నిరసన, ఇవాళ చేసిన స్లోకమ్స్ దేనికి అర్థం అనుకోవాలి? వాళ్ళకేమీ లేదు, అధికారం పోయింది. వాళ్ళు కాళేశ్వరంలో ఎంత దోపిడీ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాళేశ్వరము నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది కమిషను. ఇయ్యలో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది అది అసెంబ్లీ సాక్షిగా చెప్పాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా అవినీతి బయటపడుతుంది, మేము చేసిన దోపిడీ అంతా బయటపడుతుంది, 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది, అది మొత్తం తెలంగాణ ప్రజలకు వివరిస్తారు. సాక్ష్యాలతో సహా ప్రూఫ్తో సహా అసెంబ్లీ సాక్షిగా ప్రూఫ్ చేస్తారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తాడు అని చెప్పి ఆ భయం కలిగి ఎందుకంటే దాని మూలంగా మేము జైలుకు పోతాము, కేసీఆర్ హరీష్ రావు అనేటోడు జైలుకు పోతాడే భయంతోనే ఇదంతా గొడవ చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి గొడవ చేస్తుంది. అది కారణం, అసలు కారణం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని వేల కోట్లు దోపిడీ జరిగింది,
దాని తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నాడు. సాక్ష్యాలతోని ప్రూఫ్ చేయడం కోసమే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోని పెట్టి దాన్ని ప్రూఫ్ చేద్దామని అనుకున్న టైంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ కేటీఆర్ హరీష్ రావు అన్నటోడు ఒక ఎత్తుగడ్డ వేసి గొడవ చేద్దాము అని చెప్పి వచ్చారు. ఇది రైతుల కోసం కాదు. ఒకవేళ రైతుల మీద ప్రేమ ఉంటే, అరే కేటీఆర్ నీకు హరీష్ రావు మీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఢిల్లీకి వండి, ఢిల్లీకి పోయి అక్కడ ధర్నా చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది యూరియా, రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఢిల్లీకి పోయి మీరు ధర్నా చేయండి. నరేంద్ర మోడీ గారిని కలవండి, ప్రధానమంత్రి గారిని, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవాలి. మీకు నిజంగానే ఈ తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే ఇంకా ఢిల్లీ పోయి ధర్నా చేయాలి. అరే లుచ్చానా కొడుకులారికి ఇక్కడ వచ్చి అసెంబ్లీ ముందట ధర్నా సమ్మతం ఉన్నదిరా రాష్ట్ర ప్రభుత్వానికి యూరియాకు. ప్రభుత్వాన్ని మీరు కూడా కలిసి రండి అని చెప్పండి. పోయి ఢిల్లీలో ధర్నా చేయాలి. కాంగ్రెస్ ఎంపీలు చేసిర్రు, మీరు కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేసి మాకు యూరియా రావాలని చెప్పాలి. నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే. అట్లా కాకుండా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక్కడ గీడ అసెంబ్లీ దగ్గర గొడవ వేయడం, సచివాలయం దగ్గర గొడవ వేయడం ఇదేం పద్ధతి రా భయ్? ఇదేమన్నా అవగాహన ఉన్నదా? మీరు ఎమ్మెల్యేలేమో, మీకు ఇంతకుముందు మాజీ మంత్రులేమో, మరి మీ అయ్య కేసీఆర్కు అవగాహన లేదా? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు? ఎందుకు మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలని చూస్తున్నారు? తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అవినీతిని మొత్తం బయట పెడతారనే భయంతోనే ఆలోచన చేస్తున్నారు తప్ప, మీకు నిజంగానే యూరియా కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద నిరసన తెలపాలి, ఢిల్లీ వేదిక చేసుకొని అక్కడ ధర్నా చేయాలి. ఇప్పటి వరకు యూరియా గురించి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటి వరకు ఢిల్లీకి పోలే, కేంద్ర మంత్రులను అడగలే, అక్కడ ధర్నా చేయలేదు, అక్కడ వాళ్ళకు నిరసన తెలపలేదు. అంటే అక్కడ బీజేపీ వాళ్ళతో కొలిడ్ అయి ఉన్నారు. బీజేపీలో విలీనం చేయాలని చూసుకుంటున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయాలని ఆలోచన చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఒక్కటే. రైతుల మీద ప్రేమతో చేస్తలేదు. ఇది రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ రైతులకు అన్నీ అర్థమైనాయి. తెలంగాణ రైతులు ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కానీ రస్తారోకోలు కానీ చేస్తలేరు. రైతులకు అంతా అర్థమైంది. రైతులకు ఖచ్చితంగా యూరియా మా రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని కష్టాలైనా పర్వాలేదు రైతులకు యూరియా అందిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, ఎట్లా చూస్తారు? ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అసెంబ్లీలో అని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. చిట్చాట్లో మీడియా మిత్రులతో మాట్లాడేటువంటి పరిస్థితి. ఇచ్చే అవకాశం ఉందా? బట్టి గారేమో అవకాశం ఇవ్వం, గతంలో మాకు ఇవ్వలేరని అంటున్నారు. ఇస్తే ఏమవుతుంది? ఎవరికి? వాడు మొన్న పోయి టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ చేశారు. తెలంగాణ భవన్లో ఏం చేశారా? మొత్తం అబద్ధాలు, మొత్తం మోసాలు. అసెంబ్లీలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వలేదు? ఆనాడు ప్రతిపక్ష పార్టీ కదా. మరి అసెంబ్లీలో మీరు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మేయాలని చూసిండ్రు. అది కరెక్ట్ కాదని ఆనాడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా, మా బట్టి విక్రమార్క గారు, మా ఎమ్మెల్యేలందరూ కూడా ఆ రోజు కూడా అసెంబ్లీలో చెప్పారు, మేము కూడా మాట్లాడతాము, మాకు అవకాశం ఇవ్వండి అని. అంటే ఆ రోజు ఇవ్వలే. ఇవ్వాలి ఎట్లా ఇస్తారే? వాళ్ళకు ఎట్లిస్తారు? అంటే అసెంబ్లీ సాక్షిగా దేవాలయం లాంటి అసెంబ్లీలో వీళ్ళు అబద్ధాలు మాట్లాడితే వినుకుంటుంటారా ప్రభుత్వం? లేకుంటే ప్రజలు వినుకుంటుంటారా? అందుకోసమే అదంతా బూటకం, అంత అబద్ధాలు. వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడి పచ్చి అబద్ధాలు. ఈ నివేదికను ఆపాలే, అసెంబ్లీలో చర్చించొద్దని ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టులో హరీష్ రావు. వానికి ఎందుకే భయం? వానికి నీతి నిజాయితీ పర్లేనే? వాడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీ కేసీఆర్, మీరు అంతా నీతి పర్లేనే? ఎందుకు ప్రజెంటేషన్, ఎందుకు అక్కడ నివేదిక ఇవ్వద్దు? అసెంబ్లీ ఏదైనా ప్రజలకు సంబంధించింది. ప్రజలకు సొమ్మును దుర్వినియోగపరిస్తే, ప్రభుత్వ సొమ్మును దోసుకుంటే ఖచ్చితంగా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఖచ్చితంగా నివేదిక అనేది సమర్పిస్తారు అసెంబ్లీలో. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది, తెలంగాణ రైతులకు చెప్పవలసిన అవసరం ఉంది. వాస్తవాలు ఏందో బయటికి రావాల్సిందే. దాన్ని ఇవ్వద్దు. ఎట్లా మాట్లాడతాడే హరీష్ రావు? నాకు అర్థం కాలే. ఎట్లా మాట్లాడతాడు? ఆ నివేదిక ఇవ్వద్దు అసెంబ్లీలో అంటే తెలంగాణ ప్రజలకు చెప్పద్దా? అంటే తెలంగాణ ప్రజలకు చెప్పకుండా రాష్ట్రాన్ని మొత్తం దోసుకుంటారా? ఇంకా రాష్ట్ర ప్రజల సొమ్ము,
రాష్ట్ర ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని వేల కోట్లు హరీష్ రావు కేసీఆర్ దోసుకున్నాడో అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మొదటి రోజు అసెంబ్లీకి కూడా కేసీఆర్ రాలేదు. ఇవాళ మాగంటికి సంతాపం కూడా తెలియజేటటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు? రేపు మీరు చర్చ పెడితే, నివేదికను సభలో పెడితే కేసీఆర్ వస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు కేసీఆర్ అంటుడు మాగంటి ఏం పేరు, ఆయన పేరు మాగంటి గోపీనాథ్ గారు చనిపోతే సంతాపం తెలపవలసిన అవసరం ఉంది అసెంబ్లీలో. వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, సీనియర్ శాసనసభ్యుడు, ఆయన చనిపోతే ఆయనకు సంతాపం తెలియడం కోసం కూడా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా కేసీఆర్ రాలేదు అంటే ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన చెప్పు. ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఆయనకు ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రేమ ఉందావే అంటే ఒక పార్టీ శాసనసభ్యుల మీద ప్రేమ లేదు. ఆయన సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాదంటి గోపీనాథ్ అంటే ఆయన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, ఆయన సీనియర్. అటువంటి అతను చనిపోతే అసెంబ్లీలో సంతాపం తెలియజేయడం కోసం కూడా రాలేదు అంటే ఇంకా ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచన ఎవరికి ఉంటుందా? అంటే వీళ్ళకు ఇతర ఎమ్మెల్యేల మీద ప్రేమ లేదు. ఇతర ఎమ్మెల్యేలు ఎవడు చస్తే మనకెందుకు, ఎవడు చస్తే మాకెందుకు అని చెప్పి ఆలోచన వీళ్ళకుంది. ఎందుకే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, సాయన్న చనిపోతే ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగలే. ఇటువంటి దుర్మార్గులు వాళ్ళ కుటుంబం బాగుంటే సరిపోతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్సీలు బీసీలు ఎవడు ఎక్కడ పోతే మాకెందుకు, ఇవ్వనితో మాకెందుకు, వాళ్ళు మంచిగున్నంతసేపు వాళ్ళని వాడుకుందాం, అవసరం ఒడ్డెక్కినాక వాళ్ళని అంతే ఒకళ్ళు అక్కడ పడతారు. వాళ్ళని పార్లర్ల లెక్క చూస్తున్నారు. వాళ్ళు సచ్చినా బతికినా సంతాపాలు ఈ వాళ్ళకు ఇంకో ఏది కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మీద కూడా వాళ్ళకు ప్రేమ లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలి. ఈ రెండే వాళ్ళకి టార్గెట్. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లక్ష్యం అంతా వాళ్ళు ఈ రాష్ట్ర సంపదను దోసుకునడమే వాళ్ళకు లక్ష్యంగా పెట్టుకొని దోసుకున్నారు. ఇవాళ 100 ఏళ్ళు జీవించేంత ఆస్తులు సంపాదించుకున్నారు. 100 ఎలక్షన్లు వస్తే కూడా ఒట్లాడేంత డబ్బును సంపాదించుకొని పెట్టుకున్నారు. ఇతర దేశాలలో ఆ డబ్బంతా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజాలు తెలంగాణ ప్రజలకు తెలుపుతాడు. ఖచ్చితంగా చట్టపరమైన చర్య వాళ్ళ మీద తీసుకుంటారు. వాళ్ళు తయారు జైలుకు ఒక తప్పదు. సో కేసీఆర్ వచ్చినా రాకపోయినా చర్చ జరుగుతుంది అసెంబ్లీ అయితే 100% జరుగుతుంది. ఇప్పుడు అచ్చతోడు అయితే ఈరోజు రావాలి కదనే. ఈరోజు సంతాపం తెలియడానికి తోటి శాసనసభ్యుడు కేసీఆర్ తోటి శాసనసభ్యుడే కదా, మాదంటి గోపీనాథ్కు తోటి శాసనసభ్యుడే కదా. ఆయన చనిపోయిండు, ఆయనకు సంతాపం తెలిపాలి. ఎందుకు రాలేదే? దమ్ముంటే రమ్మనోయా, నీతి నిజాయితీ పరుడే కదా, తెలంగాణ ప్రజల సొమ్ము తిన్నోడే కదా, సొమ్మను రమ్మని చెప్పండి. రైట్. ఇది మొత్తం మీద ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు, ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ. సో క్లియర్ చెప్తా ఉన్నాడు గజ్జల ఖాతం. దమ్ముంటే అసెంబ్లీకి రండి, నిజాయితీ పరుడైతే. కేవలం యూరియా పేరు చెప్పి ఈ కాళేశ్వరం నివేదికను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ప్రతిపక్ష నాయకులు చేస్తున్నట్టు కామెంట్ చేస్తున్నారు. చూద్దాం, సోమవారం అయినా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడా, కాళేశ్వరం నివేదిక నిజంగా అసెంబ్లీలో చర్చ జరుగుతుందా, ఏం జరగబోతున్నదో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.